Hello all, welcome back to our ఛానల్. మనం ఈరోజు జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కంజైని. కంజైని బుక్స్ లో జనరల్ ఎంట్రీస్ ఏ విధంగా రాయాల్సి ఉంటుంది చూద్దాం. సో మాక్సిమము కంజైనర్కి కన్సైన్మెంట్ అకౌంట్కి సంబంధించి ఏమైనా ఖర్చులు కానీ ఆయనకి అమౌంట్ పంపించడం కానీ చేసినప్పుడు ఎంట్రీస్ అనేది ఈయన బుక్స్ లో రాసుకుంటారు. ఓకేనా, చూద్దాం. ఫర్ అడ్వాన్స్ సెండ్ టు ది కన్సైనర్. కన్సైనర్కి అడ్వాన్స్ సెండ్ చేసినప్పుడు కంజైనీ బుక్స్ లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి? ఆయన దగ్గర నుంచి కంజైనీ దగ్గర నుంచి మనీ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎవరికి వెళ్ళిపోతుంది? కన్సైనర్కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఎంట్రీ ఏముంటుంది? ఎవరు రిసీవ్ చేసుకున్నారు అమౌంట్? కన్సైనర్. కన్సైనర్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ క్యాష్, లేదా ఒకవేళ బిల్ ఇస్తే బిల్ రిసీవబుల్ అకౌంట్. ఓకేనా, సారీ బిల్స్ పేబుల్ అండి, బిల్ పేబుల్ అకౌంట్. ఎందుకంటే ఈయన పే చేస్తున్నాడు కదా, ఎవరు? కంజైనీ పే చేస్తున్నాడు కాబట్టి ఆయనకి అది లైబిలిటీ అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఫర్ ఎక్స్పెన్సెస్ ఇంక్రెడ్ బై కంజైనీ. కంజైనీ కూడా ఎక్స్పెన్సెస్ని బేర్ చేసినట్లయితే అప్పుడు ఎంట్రీ ఈ విధంగా రాయాల్సి ఉందంటే ఆయన దగ్గర నుంచి క్యాష్ అయితే వెళ్ళిపోతుంది. ఎక్స్పెన్సెస్కి మనీ పే చేస్తే కంజైన్ నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది, దాన్ని క్రెడిట్ చేస్తాం. సో యాక్చువల్గా ఇది మన ఎవరికి ఇవ్వాలి? మనకు డేటార్ ఎవరు అవుతారు? అప్పుడు కన్సైనర్ అవుతారు మనకు డేటార్. కన్సైనర్ అకౌంట్ డేటార్. ఇక్కడ కూడా ఆయన మనకు డేటార్ అవుతారు. ఓకే, నెక్స్ట్. ఇక్కడ కన్సైనర్ అకౌంట్ డేటార్ టు క్యాష్ వెళ్ళిపోయింది, క్యాష్ ఆర్ బ్యాంక్. నెక్స్ట్, వెన్ కన్సైనీ సేల్స్ గూడ్స్. కన్సైనీ గూడ్స్ సేల్ చేసినప్పుడు క్యాష్కి గూడ్స్ని సేల్ చేస్తే ఎంట్రీ ఏమొస్తుంది? క్యాష్ అనేది వస్తుంది కదా, క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటార్ టు ఎవరికి ఇవ్వాలి? ఇది మనం మన క్రెడిటర్ ఎవరు? కన్సైనర్. అంతే కదా, ఆయనకి మనం ఇవ్వాల్సి ఉంటుంది కదా, ఆయన మనీని ఆయనకి ఇచ్చేయాలి. ఇక్కడ మనకు క్యాష్ వస్తుంది. ఓకే, ఒకవేళ క్రెడిట్ సేల్స్ చేస్తే కన్సైనర్ అకౌంట్ క్రెడిట్ సేల్స్ చేస్తే ఎంట్రీ ఏమొస్తుంది? కన్సైనీ క్రెడిట్ సేల్ చేస్తే ఆయనకి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ పేరు రాస్తారు, అంటే డేటార్. ఆయన డేటార్ ఎవరు? డేటార్స్ అకౌంట్ డేటార్ టు. ఇక్కడ ఈయన ఎవరికి బాకీ పడతారు? కన్సైనర్కి ఇవ్వాల్సింది. ఆయన కన్సైనరు క్రెడిటార్ అవుతారు. కన్సైనీ ఎవరికైతే సేల్ చేసి ఉంటారో వాళ్ళని మనం డేటార్స్, వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికి? కన్సైనీకి. సో ఇక్కడ కన్సైనీ ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది? కన్సైనర్కి మనీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి కన్సైనర్ని ఆయన క్రెడిటార్గా చూపించారు. డేటార్స్ ఎవరైతే గూడ్స్ని క్రెడిట్ బేసిస్ మీద తీసుకున్నారో వాళ్ళని డేటార్స్గా చూపించడం జరిగింది. నెక్స్ట్, వెన్ కమిషన్ ఆన్ సేల్ ఇస్ డ్యూ. కమిషన్ సేల్స్కి సంబంధించి డ్యూ ఉన్నట్లయితే ఎంట్రీ ఏముంటుంది చూద్దాం. ఇక్కడ కన్సైనర్ డేటార్గా ఉంటారు. ఓకే, అకౌంట్ డేటార్ టు మనీ అనేది మనకు రావాల్సి ఉంది కాబట్టి సో కన్సైనీకి కమిషన్ అనేది ఇన్కమ్, కమిషన్ అకౌంట్. అవునా? సో ఈ విధంగా ఎంట్రీ ఉంటుంది. వెన్ కమిషన్ ఆన్ సేల్ ఇస్ డ్యూ. సేల్కి సంబంధించి కమిషన్ డ్యూ ఉంటే ఎంట్రీ ఏముంటుందంటే కన్సైనర్ మనకు ఇవ్వాల్సి ఉంది, ఆయన్ని మనం డేటార్గా చూపిస్తున్నాం. సో ఏదైతే మనకు కమిషన్ రావాల్సి ఉందో కమిషన్ రావాల్సి ఉంది, అందుకని కమిషన్ అకౌంట్ని మనం క్రెడిట్ చేసాము. సో ఆయనకి రావాల్సింది కదా రెమ్యునరేషన్ కన్సైనీకి, సో అందుకని క్రెడిట్ చేసేసాము. నెక్స్ట్, ఫర్ ద ఫైనల్ రెమిటెన్స్ సెండ్ టు ది కన్సైనర్. ఫైనల్ రెమిటెన్స్ అంటే
ఫైనల్గా అంతా ఇంకా ఆయన యొక్క డిడక్షన్స్ ఎక్స్పెన్సెస్, కన్జైన్ ఎక్స్పెన్సెస్, కమిషన్, అడ్వాన్స్ అంతా డిడక్ట్ చేయంగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది కన్సైనర్కి పంపించాలి సేల్స్ తర్వాత, అవునా? సో అప్పుడు ఎంట్రీ ఏముంటుంది, కన్సైనర్ అకౌంట్ డిటార్ టు, సో ఆయన దగ్గర నుంచి మనీ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి బ్యాంక్ బిల్స్ పేయబుల్ అకౌంట్, అవునా? ఇప్పుడు కన్సైనర్కి మనం మనీ ఇవ్వాల్సి ఉంది, అది చెక్ రూపంలో కావచ్చు, బ్యాంక్ అంటే చెక్ అండి, చెక్ రూపంలో కావచ్చు, బిల్స్ పేబుల్ రూపంలో కావచ్చు. ఇక్కడ బిల్లు రిసీవ్ చేసుకునేది ఎవరు, కన్సైనర్. సో అందుకని కన్సైనర్ని మనము డెబిట్ చేసాము. ఏదైతే మనం పేమెంట్ చేయవలసి ఉందో బిల్స్ పే చేయాలి, కన్సైనీ పాయింట్ ఆఫ్ వ్యూలో బిల్ పే చేయాలి కాబట్టి అది లయబిలిటీ, ఓకేనా? అయితే ఈ ఎంట్రీస్ని బేస్ చేసుకొని ఏ విధంగా కన్సైనీ అకౌంట్ ప్రిపేర్ చేయాలని చూద్దాం. ఇక్కడ కన్సైనీ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కన్సైనీ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ. సో ఇప్పుడు మనం కన్సైనర్ అకౌంట్ మనం ప్రిపేర్ చేయాలండి. ఇప్పుడు కన్సైనీ బుక్స్లో కన్సైనర్ అకౌంట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. ఇక్కడ మనకు కన్సైనర్ ఎటు ఉంది, డెబిట్లో ఉంది. దానికి ఆపోజిట్ ఉన్న బ్యాంక్ ఆర్ క్యాష్ని మనం డెబిట్ సైడ్ టు బ్యాంక్ క్యాష్ అని రాసుకోవాలి. చూడండి, ఇక్కడ బ్యాంక్ టు బ్యాంక్ అకౌంట్ అడ్వాన్స్ అని రాసాం, అవునా? నెక్స్ట్ ఒకవేళ ఎక్స్పెన్సెస్ ఏమైనా జరిగింటే ఆ ఎక్స్పెన్సెస్ కూడా వీటన్నిటిని కూడా బ్యాంక్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్. కమిషన్ అకౌంట్ డ్యూ ఉందనుకోండి, కమిషన్ పే చేయవలసి ఉంది, మరి డ్యూ ఉన్నప్పుడు కమిషన్ అకౌంట్ అనేది మనం ఇటు సైడ్ రాసుకుంటాం డెబిట్ సైడ్. బ్యాంక్ అకౌంట్ లేదా బిల్స్ పేబుల్ అకౌంట్ పేమెంట్ చేయవలసి ఉంది అనుకోండి, అది కూడా మనం డెబిట్ సైడ్ రాసుకుంటాం. ఇక్కడ వచ్చేసి సేల్స్ జరిగితే బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి మనం ఈ విధంగా రాసుకుంటాం. ఒకవేళ క్రెడిట్ సేల్స్ జరిగి డెటార్స్ ఉంటే బై డెటార్స్ అని ఈ విధంగా రాసుకుంటాము. మీకు ఆల్రెడీ క్లియర్గా మీకు చెప్పాను కదా, అదే ఎంట్రీస్ కన్సైనర్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఇక్కడ రాసాము, అంతే, ఏం లేదు. ఇక్కడ కన్సైనర్ డెబిట్ సైడ్ ఉన్నారు, దానికి ఆపోజిట్ ఉన్న బ్యాంక్ ఆర్ క్యాష్ని మనం డెబిట్ సైడ్ రాసాము. నెక్స్ట్ ఏంటి, ఎక్స్పెన్సెస్ కన్సైనీ భరించారు. సో ఇప్పుడు ఇక్కడ కన్సైనర్ అకౌంట్ ఎక్కడ ఉంది, డెబిట్లో ఉంది, దానికి ఆపోజిట్ ఉన్న క్యాష్ ఆర్ బ్యాంక్ మనం డెబిట్ సైడ్ రాస్తాము. నెక్స్ట్ వెన్ కన్సైనీ సెల్ గూడ్స్, కన్సైనీ గూడ్స్ను సేల్ చేసినప్పుడు ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది. క్యాష్, సో ఎవరికి ఇవ్వాలి, మన క్రెడిటార్ ఎవరు, కన్సైనర్. సో కన్సైనర్ ఇక్కడ ఎక్కడ ఉన్నారు, క్రెడిట్లో ఉన్నారు. దానికి ఆపోజిట్లో ఉన్న క్యాష్ ఆర్ బ్యాంక్ మనం ఇక్కడ బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి క్యాష్ సేల్స్ రాస్తాము. ఒకవేళ క్రెడిట్ సేల్స్ అయితే బై డెటార్స్ అకౌంట్, ఒకవేళ డెటార్స్ ఉంటే, ఒకవేళ క్రెడిట్ సేల్ చేసి ఉంటే బై డెటార్స్ అని చెప్పేసి క్రెడిట్ సేల్స్ అని ఇక్కడ రాస్తాం, ఓకేనా? చూడండి, నెక్స్ట్ ఏముంటుంది, వెన్ కమిషన్ ఆన్ డ్యూ, కమిషన్ ఆన్ సేల్ ఈజ్ డ్యూ, కమిషన్ పే చేయవలసి ఉంది, కన్సైనీకి కమిషన్ పే చేయాల్సి ఉంది. అప్పుడే ఎంట్రీ ఏముంటుంది, కన్సైన్ అకౌంట్ టు కమిషన్ అకౌంట్. ఇక్కడ కన్సైనర్ డెబిట్ సైడ్ ఉన్నారు, సో కమిషన్ అనేది దానికి ఆపోజిట్ ఉన్న కమిషన్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది టు కమిషన్ అకౌంట్, ఎందుకంటే డ్యూ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ విధంగా ఉంటాయండి. నెక్స్ట్ ఫర్ ద ఫైనల్ రెమిటెన్స్, ఫైనల్గా అమౌంట్ సెండ్ చేయాలి. అమౌంట్ సెండ్ చేసినప్పుడు ఎంట్రీ కన్సైనర్ అకౌంట్ టు బ్యాంక్ ఆర్ బిల్స్ పేబుల్ అకౌంట్. సో ఇక్కడ కన్సైనర్ అకౌంట్ అనేది మనకు డెబిట్లో ఉంది, దానికి ఆపోజిట్ ఉన్న బ్యాంక్ ఆర్ బిల్స్ పేబుల్ని మనము టు బ్యాంక్ ఆర్ బిల్స్ పేబుల్ అకౌంట్ అని చెప్పేసి రాస్తామండి. ఈ విధంగా కన్సైనర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం, ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది, ఓకేనా? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. వీడియో నచ్చిందా, ఆ వీడియో మీకు అర్థమైందో లేదనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.